డిప్రెషన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మన థాట్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన, నువ్వు ఉన్నటువంటి సీరియస్ సిచ్యువేషన్ ఒక 5 ఏళ్ళ తర్వాత చూసి నవ్వుకుంటావు, నిన్ను నువ్వు రోస్ట్ చేసుకుంటావు పక్క వాళ్ళకి చెప్పి, మరి నేను ఇంత డాష్గా లెక్క బిహేవ్ చేసిన అని. సో డిప్రెస్డ్ ఉన్న వాళ్ళకు ఏది కూడా, మీకు ఇప్పుడు ఒక జాబే లైఫ్ అనుకుంటే మీరు పార్ట్ టైం మీరు జాబ్ చేస్తూ మీరు చేసుకోండి, ప్రిపరేషన్ చేసుకోండి, నేను కాదంటలేను. బట్ ఇది లేకపోతే లైఫ్ లేదు అన్న స్థాయికి మాత్రం వెళ్ళొద్దు. అర్థమైందా? ఎందుకంటే నెంబర్ ఆఫ్ బిజినెస్, అసలు మీకు నమ్ముతారో నమ్మరో, ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళు మొత్తం సర్వీస్ ఒక 5-10 ఏళ్ళు చేసినాక వాళ్ళు మళ్ళీ రాజకీయాలను అక్కడనో ఇక్కడనో బిజినెస్ ఎక్కడెక్కడనో పోతారు. ఇప్పుడు మీకు అన్న అకాడమీ ఉందా, ఆ రోమన్ సైని అని ఉన్నా, ఆయన రిజైన్ చేసింది ఐఏఎస్ ఆఫీసర్కి రిజైన్ చేసి వచ్చి మరి కోచింగ్ ఇది అన్ అకాడమీ పెట్టుకోండి. మీకు గుర్తుకుందో లేదో. ఇప్పుడు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు మన స్టేట్లోకి చూస్తే, ఇప్పుడు మన ప్రవీణ్ సార్ కూడా మంచి సర్వీస్ ఉండగానే బయటకు వచ్చేసి రాజకీయాల్లోకి వచ్చేసింది. బాగా హై డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సర్టన్ ఒక థాట్ ప్రాసెస్ అనేది, నీకు ఈరోజు జాబ్ జాయిన్ కాకముందు ఉన్న థాట్ జాబ్ జాయిన్ అయినాక ఒక 10 ఏళ్ళకు ఉండదు, మారుతుంది, 100% మారుతుంది. సో ఈ జాబ్ వస్తేనే నా లైఫ్ మొత్తం బ్యూటిఫుల్ ఉంటుందని మాత్రం అనుకోకండి. గ్రూప్ 1 కొట్టిన ప్రతి ఒక్కరు యూపీఎస్సీ కొట్టాలనే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకేనా? గ్రూప్ 4 కొట్టాల్సిన వాళ్ళందరూ గ్రూప్ 3 గ్రూప్ 2 కొట్టాలి, గ్రూప్ 1 కొట్టాలని ప్రిపేర్ అవుతుంటారు. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళందరూ గ్రూప్ 1 కొట్టాలని కూడా ప్రిపేర్ అవుతుంటారు. ఇవి నేను చెప్పేది కాదు, మీరు ఆల్రెడీ వాళ్ళని అడగండి. ఎస్ఐ వచ్చినాక నువ్వు ఇంట్లోనే ఉంటావా అంటే, లేదు తమ్ముడు ఇంకోటి రాస్తా నేను అని కూడా అంటారు. ఓకే, లైఫ్ తాలూకు జస్టిస్ అదే అనమాట. ఎప్పుడైనా మీకు మారుతూనే ఉంటుంది థాట్ ప్రాసెస్. ఇప్పుడు మీరున్న సీరియస్ సిచ్యువేషన్ ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి బ్లైండ్గా నవ్వుతూ ఉంటారు మీరు రోస్ట్ చేసుకొని. సో నేను చెప్పేది అది, ఎప్పుడైనా లైఫ్ అనేది మనకి ఇచ్చింది, దాంతో సంతృప్తిగా ఉండండి. ఇవ్వని దానికోసం ట్రై చేయండి. బట్ మొత్తం రాకపోతే మాత్రం ఇక డిప్రెషన్ పోయేంత అవసరం లేదు. ఏ ఎగ్జామ్ కూడా మీ లైఫ్ని డిసైడ్ చేయదు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అనురాగ్ అని, వాడు మిలిటరీలో మేజర్ అయ్యి ఎస్పీ ర్యాంక్ దగ్గర ఆయన ఇప్పుడు అదంతా మానుకొని వచ్చి మా అగ్రికల్చర్ చేస్తున్నాడు. ఓకే, అతనిది కూడా స్టోరీ ఉంది, నేను ఎప్పుడైనా చెప్తా వాడిని కలిసినప్పుడు. ఓకేనా? వీడియో కూడా తీస్తాడు, మీకు బయట ఇస్తా. సో అలా ఉంటాయి స్టోరీస్. మీరు అనుకున్నట్టు లైఫ్ మొత్తం ఒక జాబ్లో సస్టైన్ అవ్వలేము అని చెప్పేసి మీరు రియాలిటీలో ఉండాలి. ఓకే, చదువుకోండి, విషయ వేరే ఆల్ ది బెస్ట్, మంచి పార్ట్ టైం చేసుకోండి. బట్ ఇదే లైఫ్ అన్నట్టు మాత్రం ఉంచుకోకండి థాట్. ఓకేనా?